దుబ్బాక నియోజకవర్గం రాయపోల్ మండలం కేంద్రంలో సుమారుగా 500 మంది గ్రామస్తులు బీఆర్ఎస్ బీజేపీ పార్టీలకు రాజీనామా. రాయపోల్ మండల కేంద్రంలో సుమారుగా 500 మంది గ్రామస్తులు దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరియు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు మామిడి మోహన్ రెడ్డి గారు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఐలపురం కనకయ్య యాదవ్, తప్పేట సుధాకర్ రాయపోల్ మండల అధ్యక్షులు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. వీరిని కాంగ్రెస్ పార్టీ కండువలో కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు అభివృద్ధి జరిగింది మీ అందరికి తెలుసండి, అది వాస్తవం కూడా. కాబట్టి మనకు ఒక మంచి ముఖ్యమంత్రి ఉన్నాడు, మంచి కార్యదీక్షతో ఒక విజన్ తోటి ముందుకు పోతున్న ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మరొకసారి మంచి అవకాశం వచ్చింది. కాబట్టి ఈ అవకాశాన్ని మనం కార్యకర్తలు అందరూ కూడా ఈ సువర్ణ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. మహిళలకు ఇచ్చినాము, 200 యూనిట్ల వరకు ఉచితంగా కరెంట్ ఇస్తున్నాము. ఆరోగ్యశ్రీ ద్వారా పేదలు వైద్యం చేయించుకోవడానికి 10 లక్షల రూపాయల వరకు ఇచ్చినాము. మొన్ననే ముఖ్యమంత్రి గారు మన నియోజకవర్గం కాబట్టి ప్రజల దగ్గర పోయి గతంలో అభివృద్ధి చేసింది మేమే, మరి ఇప్పుడు కూడా అవసరం ఉంటుంది. ఇందిరమ్మ ఇల్లు రావాలన్నా, రైతు రుణమాఫీ కావాలన్నా, ఏదైనా సంక్షేమ కార్యక్రమాలు అందాలంటే అది కాంగ్రెస్ పార్టీతో అయితే. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది కాబట్టి మనం అందరం ఒకసారి ఆలోచన చేయాలి. వర్గాల బిడ్డ, ఒక బీసీ బిడ్డ కాబట్టి ఒక బీసీకి అవకాశం వచ్చింది. మీ కష్టాలు తెలిసి ఆగస్టు 15 లోపల కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి రైతుకి ఎవరికైతే 2 లక్షల రూపాయల రుణం ఉందో ఖచ్చితంగా మాఫ్ అవుతుంది. అదేవిధంగా వచ్చే వానాకాలంలో మీ పంటకు వరి పంట ఎవరైతే వేసిన వాళ్ళందరికీ 500 రూపాయల బోనస్ కూడా రాబోతుందని నేను చెప్తా ఉన్నా. అంటే ఒక 6 నెలలు 7 నెలలని మన ప్రజాప్రభుత్వం ప్రజల కోసం, పేద రైతాంగం కోసం ఏ విధంగా ఆలోచన చేస్తుంది ఆ ప్రభుత్వాన్ని బలోపేతం చేయాల్సిన బాధ్యత కూడా మన అందరిపైన. వాటి మీరు అందరూ కూడా 7 రోజులు మాత్రమే, 7 రోజులు కష్టపడండి. 4.5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ జెండా మీ అందరికీ అండ అవుతుందని చెప్తా ఉన్నా. కాబట్టి నియోజకవర్గం నుంచి మనం ఈ ప్రాంతంలో సిద్దిపేట కావచ్చు, గజ్వేల్ ఏ గ్రామంలో అయితే ఓట్లు వస్తాయో ఆ గ్రామానికి మొదట ప్రిఫరెన్స్ ఉంటుంది. అంతేకాదు ఆ గ్రామంలోని నాయకులకి నామినేటెడ్ పోస్టులు వస్తాయి. మరి ఎవరైతే పర్ఫార్మెన్స్ ఎవరో ఓట్లు రావో ఆ ఉన్న పదవులు ఓడతాయి, ఉన్న పదవులు అవుతాయి. నాతో సహా మా ఊరు నాకు రాకపోతే నన్ను తీసేయాలా లేదా? ఎందుకంటే ఎప్పటికీ నడవైంది. డబ్బులు లేవు, ఎన్నికలు లేవు.